ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క పాదాల చెంతన మనం కూడుకోవటానికి ప్రభు తన కృపను మనకైనా దయచేసి ఉన్నాడు. ఆయన చాలిన దేవుడుగాను కృపగల దేవుడుగా మన మధ్యన ఉన్నందుకు ప్రభుని మనం స్తుతించ బతులమై ఉంటున్నాం. కాబట్టి ఈ పునరుత్థాన దినాన ప్రభు యొక్క పునరుత్థానిక శక్తిని, ఆయన కృపని మనం పొందుకున్న వారమై వాక్యము చేతను ఆరాధనలోను బలపడి ఆశీర్వదించబడి ముందుకు వెళ్ళే విధంగాను రావాల్సిన ప్రతి బిడ్డని కూడా ఆలస్యం కాక మరి త్వరితముగా ప్రభు సన్నిధానంలో కూడుకొని మహిమపరిచే విధంగా వచ్చే వారినందరూ కూడా సమయానికి వచ్చి ప్రభుని ఆరాధించే విధముగా ప్రార్థన చేయాలని, మరి ఈ ఆరాధనలో పాటలోన, వాక్యంలోన, ఆరాధనలోన, వాక్య పరిచర్యలో అంతటిలో కూడా ఆయన కృప మన మధ్యన ఉండి నడిపించే విధముగా నేను కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు గట్టిగా స్పష్టంగా ఆరాధన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. ప్రయోజనం దేవానికి స్తోత్ర. తొందరగా ప్రార్థన చేయండి. యేసునికి స్తోత్రాలు ప్రభా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు వందనాలు ప్రభా. యేసువే జీసస్ ప్రేస్తున్నా. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. Praise Jesus, hallelujah, hallelujah. Yesuwe స్తోత్రం. Praise the Lord, praise the Lord. సర్వశక్తిమంతురాలికే స్తోత్రము తండ్రి. సర్వాధికారికి వందనములు నా తండ్రి. నారాయణ ప్రభా, పాడబోయే పాటలు చెప్పుకోయే వాక్యం ప్రతి ఒక్క విషయంలో నా ప్రభా నీవే ఉండి మాకు తోడుగా ఉండి నా ప్రభా నడిపించండి. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. మీరే మాతో స్ఫూర్తిగా Jesus, praise the Lord. యేసువే యేసు తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసువే స్తోత్రం. యేసువే యేసు స్తోత్రం. తండ్రి స్తుతి, 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 స్తుతి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఇంకొకరు ప్రార్థన చేద్దాం. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
యేసు స్తుతి 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 తండ్రి మీకే వందన 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 గ్లోరీ హల్లెలూయా Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. Yesu, stotram, 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 stotram. Praise the Lord. Hallelujah. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆరాధన నిమిత్తము ఇప్పుడు జరిగిపోయే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభు ఆత్మ మన మధ్య నుండి మనల్ని నడిపించే విధముగాను ఆయన చేసే కార్య నిమిత్తమై ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, మీ చేతులు పైకెత్తండి, సంఘ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రవేశిగా మోకరించండి, చేతులు పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, ప్రభు దగ్గర స్తోత్రం చెబుదాం, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థనలు ఏకీభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఏకీభవించాలి. దేవుని కార్యాలు మనం చూడాలి, మనం వాక్యం చేత మనం బలపడాలి, మనము దేవుని ఆత్మ కార్యాలు మనం చూడాలి, మనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా, దేవానికి స్తోత్రాలు ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన మా ప్రభా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. దేవా నా తండ్రి, ఈ యొక్క నా ప్రభా ఉదయ కాలంలో ఈ పునరుద్ధరణ దినాన మీ పాదాల చెంతకు రావడానికి నాయన మీరు కృపదయ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రభా. మీరు బలపరచండి నానా, మీరు బలపరచండి ప్రభా. మీ కార్యాలు ప్రభా మేము చూడాలి ప్రభా. నా తండ్రి, ప్రతి వ్యక్తి కూడా మీ పాదాల చెంతకు రావాలి. మీరే సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. నాయన దిగువ నా తండ్రి, నా ప్రభా, పాటలు, కీర్తన, ఆరాధన, వాక్య పరిచర్య, వీటన్నిటిలో కూడా ప్రభా మీ కృపని తోడుగా మీరు వచ్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీరే సహాయం చేయండి నాన్న, మీరే సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన మీరే సహాయం చేయండి. రావాల్సిన ప్రతి బిడని ప్రభా నా తండ్రి నాయన
మీరే నడిపించి మీ నామ మహిమాత్రమే నా ప్రభువును నిలబెట్టమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నిరుత్సాహంగా ఉన్నాను. హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆయన అందరూ చెప్పకపోతా గట్టిగా పడతాం.
దేవునికి మహిమ కలుగులాగా మరొక పాట పాడుకొని ఆయన నామాన్ని స్తుతిద్దాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో ఎరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో ఎరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై ఉన్నావు. నా నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో ఎరగని వాడవు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడెనే శాశ్వత కృపణాలై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడెనే శాశ్వత కృపణాలై. విడుదలదేనం ఎల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించెనే కృప. విడుదలదేనం ఎల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించెనే కృప. విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడే నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో ఎరగని వాడవు. నిన్న నేడు నిరంతరం
కృపాతిశయము ఆదరించలే శాశ్వత జీవముకై యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించలే శాశ్వత జీవముకై మరువలేనన్ ఎల్లప్పుడూ కృపా మాణిక్యములు మరిపించెనే కృపా మరువలేనన్ ఎల్లప్పుడూ కృపా మాణిక్యములు మరిపించెనే కృపా మహిమరచితినే నీ కృపా తలంచినప్పుడే నిన్న నేను నిరంతరం మారలే మారవు నా జ్ఞాపకాలలో పెరగని వాడవు నిన్న నేను నిరంతరం మారలే మారవు నా జ్ఞాపకాలలో పెరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలచేయున్నావు యేసయ్యా నీ మహిమై స్వర్గము చూపెనే దీర్ఘశాంతనాపై యేసయ్యా నీ మహిమై స్వర్గము చూపెనే దీర్ఘశాంతనాపై ఆదుకొనే నన్ను ఎల్లప్పుడూ కృపా శాంతి సమరము చేసెనే కృపా ఆదుకొనే నన్ను ఎల్లప్పుడూ కృపా శాంతి సమరము చేసెనే కృపా మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే నిన్న నేను నిరంతరం మారలే మారవు నా జ్ఞాపకాలలో పెరగని వాడవు నిన్న నేను నిరంతరం మారలే మారవు నా జ్ఞాపకాలలో పెరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలచేయున్నావు. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ఆయన నామాన్ని స్తుతిద్దాం. చప్పట్లు తడుతూ సంతోషముతో దేవుని నామాన్ని స్తుతిద్దాం. పిల్లరా పాట వచ్చిన వారు పాడండి, దాని వారు చప్పట్లు తడుద్దాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృపా చూపుతున్నావు వాత్సల్యపూర్ణుడవై, నా యేసయ్యా నడిపించుతున్నావు
జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే నీ కదా ధ్వని గల్ల మార్గము నందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే నీ కదా ధ్వని గల్ల మార్గము నందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే కలనైన మానుమను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మానుమను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆరాధుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే సంతోషం అందైనా భ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు సంతోషం అందైనా భ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు నిత్యమైన మహిమను నన్ను నిలుపుతున్నావు సువర్ణముగా నన్ను మార్చుతున్నావు నిత్యమైన మహిమను నన్ను నిలుపుతున్నావు సువర్ణముగా నన్ను మార్చుతున్నావు ఆరాధుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే ఆకాశమందుంది ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనుకరింపబడితివి ఆకాశమందుంది ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనుకరింపబడితివి నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు తోడ్పన కృపలతో నన్ను నింపుతున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు ఆరాధుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుతున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుతున్నావు స్తుతి ప్రదాతవై నీతో నా జీవితం
కాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి కరుణిలా మార్చుటకు కరుణిలో ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిశుద్ధులేవి కృపకు కృపగల దేవ నీ కృపకు సాటిలేవి ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో సన్నిధి లోయలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో సన్నిధి లోయలో నా తోడు నిలిచావు నన్నాదరించావు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన
ముందు లేచి నిలబడి కీర్తన భాగం చదువుకుందాం. 40వ దావీదు కీర్తనలు మన మధ్యలో ఉన్న రాధమ్మ గారు చదువుతారు. దావీదు రాసిన కీర్తనలు 40వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువు. యెహోవా కొరకు నేను సహవాసముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి చీకట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేది అనుకొంటినా అది లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడెక్కడనూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీ వాత్సల్యము నాకు దూరం చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయం నాకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూసి విస్మయం పొందుదురుగాక. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. అందరూ కలిసి నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలచుకుంటున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.
పరిశుద్ధుడైన దేవుడు, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఘనపరిచి ఆయన్ని ఆరాధన చేయడానికి ప్రభు మనకు ఎంతో గొప్ప సహాయం ప్రభు మనకు చేశాడు. ఆయన చూపిన కృపకి, ఆయన చేసిన మేలుకు ఏమిచ్చినప్పుడు ఆ రుణాన్ని మనం తీర్చుకోలేం. కాబట్టి ఆ సర్వోన్నతుడైన యేసుని, కృప కలిగిన ప్రభుని మనము ఆరాధన చేద్దామా? ఆ ప్రభుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yeah.
దేవానికి స్తోత్రాలు స్వామి. కృప కలిగిన మా ప్రభావానికి స్తోత్రాలు. హల్లెలూయా. తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు నా తండ్రి నాయన. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. జాలిగల దైవమానికి స్తోత్రాలు ప్రభు నాయన. ఓ దేవానికి స్తోత్రం స్తోత్రం. ప్రభువును స్తుతించి ఆయన మనం కనపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు ప్రభు నాయన. యేసయ్యా మీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభానికి వందనాలు 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 ప్రభా. ప్రభానికి స్తోత్రాలు ప్రభు నాయన. మహోన్నతుడానికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. యేసునికి స్తోత్రాలు. హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్
Lord. Praise the Lord. Praise Jesus. Hallelujah. Hallelujah. ఈశ్వయానికి స్తోత్రం 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 తండ్రి చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను పట్టుకో నీ చేతితో
కృప కలిగిన మా ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. మమ్మల్ని మీరు బలపరుస్తున్న దేవుడు, కార్యం జరిగిస్తున్న దేవుడు. ప్రభా నీ సన్నిధానంలో నిలబడి మాట్లాడటానికి నాకు శక్తి మీద దయచేయండి నైనా. మీ కృపతో నన్ను నింపండి ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. నైనా మిమ్మల్ని ఘనపరిచే విధంగాను అయా ప్రభా మీరు ఆరాధించే విధంగా మీ కార్యం జరిగింపచేయండి అయ్యా. ప్రతి మాట మా జీవితాలకు, మా కుటుంబాలకు నైనా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. నేను ఆలోచించాను, సుగంధం ఒకటే చేయకపోతే సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇంకా సంతోషం తక్కువగానే ఉంది కదా. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు కార్యాన్ని ప్రభు మన పట్ల ఆయన జరిగిస్తున్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఎల్లవేళలా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతిరోజు కూడా ఉదయకాలమున మరి 12 గంటల పైన 12:30 లోపుగా వాక్య సందేశాన్ని పంపడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆయన బలపరుస్తున్న విధానం, ప్రభు ఆయన నడిపిస్తున్న విధానం అనేది ఎంతో గొప్పగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎంతోమంది ఆ వాక్యాల ద్వారా ఆదరింపబడుతూ ఉంటున్నారు, నడిపింపబడుతూ ఉంటున్నారు. మరి ఈ చివరి దినాల్లో వాక్యపు కరువు దినాల్లో మరి చాలామంది వాక్యం కొరకు వేదన పడుతూ ఉంటున్నారు. దేవుని వాక్యం అయితే పరుగులు చేస్తామండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తామండి? పరుగులు తీస్తామండి. ఏదో ఒక మూలాన, ఏదో ఒక విధంగా దేవుని వాక్యం అనేది మరి విరివిగా వస్తూ ఉంది. టీవీల ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, మరి ఎన్ని రకాల కంటే అన్ని రకాలుగా కూడా దేవుని వాక్యం అనేది పరుగులు తీస్తూనే ఉంది. దేవుని వాక్యం ఎందుకు పరుగులు తీస్తూ ఉంది అని అంటే, దేవుని రాకడ దినానిది. మనం అనుకున్నంత దినాలు మనకి ఇంకా లేదు. మనం ఆశించిన విధంగా మనం నిలబడలేము. నేనైతే ఈరోజు ఉదయకాలం నేను ప్రార్థన చూస్తున్నప్పుడు, ఉదయకాల సందేశాన్ని ఇస్తున్నప్పుడు మరి దేవుని నా కృప నీకు చాలు అన్న మాట మీద మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఆ మాట అనడానికి ఉద్దేశం కూడా ఉంది అన్న దాని మీద మాట్లాడితే, శ్రమ అనేది, మరి బాధలు అనేవి, వ్యాధులు అనేవి, సమస్యలు అనేవి మనుషునికి వస్తూనే ఉంటాయి. అయినా కూడా ఎన్ని ఉండినప్పటికీ కూడా మనకి ఏముండాలంటే దేవుని యొక్క కృప అనేది మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప మనకు లేకపోతే మనము జీవించలేము. నేనైతే ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా శ్రమలు ఉండని, వ్యాధి ఉండని, ఇబ్బందులు ఉండని, ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీ కృప నాకుంటే చాలు అని అనుకున్నాను, ప్రార్థన చేశాను. ఎందుకంటే కదా ఆ కృప అనేది మనల్ని అనేక రీతిలుగా నడిపిస్తుంది, ఆదరిస్తుంది. అందుకే ఆయన మహిమలో చేరేంత వరకు కూడా, ఆయన మహిమలో మనం చేరేంత వరకు కూడా మనం ఎలా ఉండాలంటే ఆయన కృపని పొందిన వారిపై మనం ఉండాలి. మనుషుడు ఎదురు చూస్తున్న విధంగా, ఆలోచన చేస్తున్న విధంగా వారికి దినాలు మంచిగా లేవు. ఏ కార్యానికి ముందుకు వెళ్ళాలన్నా కూడా సమస్యలే ఎదురవుతూ ఉన్నాయి, కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి.
అవమానాలు, నిందలు, ఇబ్బందులు ఎన్నో ఎదురవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటిలో మనకు కావలసింది ఏమంటే కన్నా దేవుని యొక్క కృప అనేది మనకు అవసరం. హల్లెలూయా. మనకేం అవసరమై ఉంది? దేవుని కృప అనేది మనకు అవసరమై ఉంది. కాబట్టి నేను తీర్మానం చేసుకున్నా, ప్రభా వాక్యం పరుగులు తీస్తూ ఉంది, ఆ పరుగు చేసే విషయంలో నన్ను కూడా పరిగెత్తించు అన్నాను. నన్ను కూడా పరిగెత్తించు అని మాట్లాడుతున్నా. దేవుని అడిగాను. నేను పడుకుంటే అనుకుంటే ఒక 4 గంటలు, దానికన్నా ఎక్కువగా పడుకున్నాను. ఎందుకంటే కదా నాకు సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని నేను చూస్తూ ఉంటున్నాను. ఏ మనుషులతో కూడా నాకు కలవడానికి ఎక్కువగా నాకు ఇష్టం లేకుండా అయిపోయింది. ఎందుకంటే కదా మనుషులతో మనం కలుస్తూ ఉన్నట్లయితే దేవునితో మనం కలవమనం. మనుషుడు మనకు బంధువుగా, మనుషులు మనకు రక్త సంబంధంగా ఉండాలని మనం వెళుతూ ఉంటే దేవుడితో మనం సంబంధాన్ని పెట్టుకోలేమనం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి ప్రభు దగ్గర ఒకే ఒక మాట నేను చెప్పింది ఏంటంటే, ప్రభా ఈ వాక్యం పరిగెత్తించే విషయంలో నన్ను కూడా పరిగెత్తించు, నేను కూడా పరుగులు తీయాలి అని అనుకున్నాను. ఎందుకంటే కన్నా ఈరోజు నేను నా కుటుంబము అని నేను చూసుకుంటూ ఉంటే, నా భార్య, నా బిడ్డలు అని నేను చూస్తూ ఉన్నట్లయితే నేను దేవుణ్ణి చూడలేను కదా. కుటుంబం అనేది దేవుడు ఇచ్చాడు, దేవుడు కట్టాడు. అయితే ఇప్పుడు మనము కుటుంబముగా ఏం చేయాలంటే దేవుని కొరకు మనము పరుగులు తీసేవారుగా ఉండాలి. దేవుని కొరకు మనం పరుగులు తీసేవారుగా ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నారు. వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే రోమా రాసిన పత్రికలో 16వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు, చదవండి. రోమా 16:19. తల పైకెత్తి చదవాలన్నా బైబిల్ చదివేవాళ్ళు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాను. హల్లెలూయా. ప్రియులారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచు ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే మన యొక్క విధేయత అనేది అందరికీ కూడా కనపడాలి, అందరికీ కూడా తెలియాలి. ఈరోజు మనం ఏం చేస్తుంటామంటే కన్నా, నాకు మనుషులతో నాకేం పని, ఆ ఇంటితో నాకేం పని, ఆ విశ్వాసంతో నాకేం పని, లేక ఆ సేవకులతో కూడా నాకేం పని, నాకు సంఘంతో కూడా నాకు పని లేదు, నేను దేవునికి నేను ఏం చేస్తాను, నేను లోబడి ఉంటాను అని నేను చెప్తూ ఉంటాను. ప్రియమైన దైవసేనాంగమా, బాగా గమనించాలి. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నట్లయితే అపోస్తలుడైన పౌలు చాలా చక్కని విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాను. ఎందుకంటే కదా దేవుని రాకడ దినాల్లో ఆయన సంఘముల్ని సిద్ధపరచడానికి, సంఘములో కట్టడం కోసం పౌలు ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాడు. అందుకని సంఘము అనేది కట్టబడాలంటే, మరొక కుటుంబము అనేది కట్టబడాలంటే మనకు ఉండాల్సింది ఏముండాలంటే కన్నా విధేయత అనేది ఉండాలి. అంటే లోబడి గుణము మనకు ఉండాలి. సంఘములో లోబడి గుణము లేకపోతే కన్నా దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. ఎందుకంటే నువ్వు లోబడలేదు, విధేయతను చూపెట్టలేదంటే సంఘము అభివృద్ధికి రాదు. మరి అంతేకాకుండా నువ్వు విధేయతను చూపించకపోతే నీ కుటుంబము కూడా ఏమవుతూ ఉంటుందంటే అభివృద్ధికి రానేరా. ఎన్నో కుటుంబాలు నేను గమనిస్తూ ఉంటా, ఎన్నో కుటుంబాలు నేను చూస్తూ ఉన్నా. కుటుంబంలో చూస్తూ ఉన్నట్లయితే భార్య భర్తలు ఎలా ఉంటున్నారంటే కన్నా ఈరోజు భార్య భర్తకి లోబడటం లేదు, భర్త భార్యను ప్రేమించటము లేదు.
ఎందుకంటే కన్నా భర్త ఏమనుకుంటున్నాడంటే నా భార్య నాకు బానిస అని అనుకుంటున్నా, నేను చెప్పినట్టు వినాలి, అంతే, నువ్వు నా కాళ్ళ దగ్గర పడాలి, నేనే నీకు ప్రపంచము అని చెప్పి భార్యని చాలా కండిషన్లో పెట్టుకుంటా. మరి భార్య కూడా ఏం చేస్తూ ఉంటుందంటే నేను నీకేమైనా తక్కువ ఉన్నానా, లేకపోతే నేను నీకేమైనా తక్కువ తీసుకొచ్చి ఇచ్చానా, లేకపోతే నీకేమైనా ఎక్కువని నేను తక్కువ ఏమైనా చదివానా, నీకేమైనా నాకేమన్నా తక్కువ ఉందా అని స్త్రీ ఈ భార్య అనేది లోపడదన్నమాట. ఎందుకంటే కదా ఈమెలో కూడా ఒక విధమైన తిరుగుబాటు అనేది ఉంటారు. ఎప్పుడు ఆ విధంగా ఉండగలుగుతారో అప్పుడు ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోతూ ఉంటారు. ప్రియులారా, బాగా గమనించాల్సింది, పెళ్లి చేసేటప్పుడు మరి పెళ్లి కుమార్తె వారు ఆడబిడ్డ వారు ఏం చేస్తారంటే ఏదో బోకో పట్టడం లేకపోతే ఏదో వాళ్ళు కలిగినవి ఇచ్చి పంపిస్తారు. అమ్మ ఇంటికి తీసుకువెళ్ళమ్మా అని తీసుకువెళితే ఈమె ఏం చేస్తుందంటే తను తీసుకువెళ్ళిన బోకలు శుభ్రంగా పేర్చుకుంటాను, వాటిని శుభ్రంగా పెట్టుకుంటాను, ఇచ్చిన మంచము ఇవన్నీ కూడా ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా వస్తే ఏం చాలా సామాన్లు ఉన్నాయి అంటే ఇక్కడ వీళ్ళు లేవు, వీళ్ళేం కొనలేదండి, వీళ్ళ దగ్గర ఏమి లేవు, వచ్చేటప్పుడు నేనే తెచ్చుకున్నా. ఎవరు తెచ్చుకున్నారంట? నేనే తెచ్చుకున్నా. అంతేకాదు ఈ మంచం కూడా నేనే తెచ్చుకున్నా, ఈ కుర్చీలు నేనే తెచ్చుకున్నా, ఈ స్టవ్ నేనే తెచ్చుకున్నా, అన్నీ నేనే తెచ్చుకున్నా, మొగును కూడా నేనే తెచ్చుకున్నా. ఆయన అంటూ ఉంటాడు, గురుగారు ఇక్కడ తలకాక అవును 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 అనలేదనుకోండి వచ్చిన బంధువులకు మర్యాద ఉండదు, వాళ్ళకి నీళ్ళు మళ్ళీ అయ్యమ్మ టీ పెట్టేది, వాళ్ళ మర్యాదగా మాట్లాడి పంపించేస్తూ ఉంటారు. అందుకే చూడండి గలాటలు కొడుకు నిండలో ఏమవుతూ ఉంటుంది, ఎందుకు అవుతూ ఉంటుందంటే ఆ వస్తువు ఏదైనా వస్తువు దాన్ని తీసుకుని వాడారంటే నీకు నా వస్తువులే అవసరమైనాయా, మీ అమ్మలు నీకు ఇలేదా, నువ్వు కొనుక్కోలేవా, నీకేమీ లేవా అని అమ్మగారు స్టార్ట్ చేస్తాడు. ఆయన ఏమనుకుంటాడంటే నా ఇల్లు కదా, నా భార్య కదా, ఈ వస్తువులు కూడా ఏంటివి నావే అని వాడతాడు. అబ్బే వాడని కదంటే నా దిండు, నా సాప, నా దుప్పటి, నా మంచము నాది 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 అనుకున్నప్పుడు ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? ఆ సామాన్లకి పెళ్లి చేసుకొని పోకూడదా? అంటే మనుషుల ఆలోచనలు చూడండి ఎన్ని రకాలుగా కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోతుందో తెలుసా. ఆ చిన్న విషయానికి చిన్నగా కలికి రుద్ది సాయంత్రం కొందరికి ఏమైపోయింటుంది, గాన భజన స్టార్ట్ అయిపోయింటుంది. అబ్బో ఎంత అంత కాదు అది, ఏం చేసేది. అందుకే పెద్దలు ఒక సామెత ఏమంటారంటే పిల్లి రెచ్చిపోతే ఏమవుతుందంట, పిల్లి రెచ్చిపోతే ఏమైపోతుంది, పులిపోతుందంట. హల్లెలూయా హల్లెలూయా. ఈ మొగుడు ఎంతవరకు నువ్వు ఓర్చుకొని ఉండేది, అయ్యో పోనీలే నన్ను కోపం రప్పించద్దు, నువ్వు అయ్యి నన్ను బాధ పెట్టద్దే, పోనీలే నీ సుత్తేలే బా ఇవే వాడుకోలే, ఉండదు నోరు ఉండనే ఉండదు, ఏమో నోరు వాగింది ఎంతవరకు ఓర్చుకుంటాడు. ఓర్చుకొని ఒక్కసారిగా లేస్తాడండి, ఇంకంతే తెగబడి మీద పడేసరికి అప్పుడు తెలుస్తుంది ఏమి జరిగిందిరనైనా అని. తిరిగి అంతా అయిపోతే లాస్ట్కి నేను పోవాల. ఎందుకు మేము ఏం జరిగే ఆడికి నేను పోతే వాళ్ళు పంచాయతీలు ఏం చేసి నేను ప్రార్థన చేసేదానికోసం కాదండి. ఇదే నాకు నచ్చదు. వాక్యం ప్రకారంగా విధేయత అనేది మనకు అవసరం. హల్లెలూయా. మనకేం అవసరం? మనకి విధేయత అంటే లోబడటము. సంఘంలో కూడా మనం ఏం చేసేవారు ఉండాలంటే లోబడేవారుగా ఉండాలి. నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే మీటింగ్స్ పెట్టినప్పుడు మరి ఆ సమయంలోనూ ఆరాధన అయిన తర్వాతనో గమనిస్తూ ఉంటాను. ప్రార్థన అయిపోతానే ఇట్లా పెట్టుకుని ఉంటాను, బైబుల్ ఇట్లా పెట్టుకొని నిలబడుతూ ఉంటాను.
పాస్టర్ సాకులు చెప్పుకుంటామంటే మాటలు చెప్పుకుంటానే వస్తారు పాస్టర్కి. కానీ నువ్వు వద్దు నేను చూడతాను అనరు. లేకపోతే ఇంత అంత అయిపోతే మా వంతు మేము చేసేసినాము, మేము చాకులు ఎత్తేసినాము, కుర్చీలు ఎత్తి పక్కన పెట్టేసినాము, అదిగో ఆ బోకులు ఉన్నాయే అది నువ్వు కడుక్కో. ఎవరు? ఎంత విధేయతో మీకు, ఎంత ప్రేమో మీకు. ఎన్నిసార్లు మొన్న కూడా మీటింగ్లో మనసు వచ్చింది, నేను కూర్చొని ఉన్నాను. నేను కాలే, ఎంతవరకు నేను ఓర్చుకోలేదు. నా బిడ్డ కూడా ఉనిందండి, నా బిడ్డ కూడా నా పక్కన కూర్చొని పెత్తనం చేస్తూ ఉంది. కానీ మరి మా యొక్క పరిస్థితి ఏమిరా అయిపోతా ఉంది కదా, ఇది అంతా క్లీన్ చేద్దాం ఏమి లేక నా పక్కన కూర్చొని మాట్లాడతాను. ఆయన అన్నాడు కమా, నన్ను బండి స్టార్ట్ చేశాడు. చక్కని ఇక్కడ కూర్చునే ఊళ్ళో వెళ్ళిపోయాను. ఏమంటే సంఘము నాది మాది మీ సంఘం మీరే అన్నట్లుగా. సరే వెళ్ళిపోయేది, అంత వెళ్ళిపోయేది. లాస్ట్కి ఇంకేం చేయలేక ఇంకా నాకు ఒకటి మిగిలినాడు. ఎవరంటే అరుణ్ మిగిలినాడు. మిగిలితే చెప్పినదేనైనా రాదా అంటే ఉదయం మొత్తాన్ని నీరు తీసుకొచ్చి తొమ్మిది మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తుంటున్నానంటే ఈ అపోస్తలుడైన పౌలు సంఘమును కట్టే విధానంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది, విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది అని మాట్లాడుతుంటున్నాను. అందుకని నీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఎవరి గురించి? ఎవరు విధేయత చూపించారు వారిని గురించి ఏం చేస్తా ఉన్నారంట? సంతోషిస్తూ ఉన్నారంట. అయితే విధేయత ద్వారా కుటుంబము కానీ సంఘము కానీ ఏమవుతుందంటే మరి దాన్ని చూచినప్పుడు దేవుడు ఆయన సంతోషించగలుగుతాడు. రెండు విషయాన్ని అక్కడ ఏమంటున్నాడంటే మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కాపరులనై ఉండవలనని కోరుచున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంతేకాకుండా మేలు విషయమై మనం ఎలా ఉండాలంటే కన్నా జ్ఞానము కలిగి మనం ఉండాలా అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే జ్ఞానము అనేది లేకపోతే బైబిల్లో మాట రాయబడింది ఏమంటే జ్ఞానం గురించి వచ్చినప్పుడు వాక్యం ఏమి రాయబడిందంటే 3 రాళ్ళు తన ఇంటిని ఏం చేస్తుందంట? ఓడబెరుకును అని వాక్యం ఉంది. 3 రాళ్ళు తన ఇంటిని ఓడబెరుకును. అయితే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మిద్దెలు వచ్చేసినాయి, మంచి మంచి డాబాలు కట్టుకున్నారు. ఇప్పుడు కట్లు పొయ్యిలు లేవు, మరి ఇప్పుడు వారపాకు ఇళ్ళు లేవు. ఇప్పుడు లేదు వారపాకు లేదనుకుంటే నా మరి రేకులు వేసుకుంటాం. అంతేకాని మిగతా వేరే విషయం మనం వెళ్ళం. కానీ అప్పట్లో ఏం చేసేవారంటే ఈ చెరుకాకుతో ఇల్లు కట్టుకుంటారు కదా, వారు పొయ్యి వెలిగించాలంటే బయట వచ్చి ఎట్లా అట్లా చూసింది కాబట్టి కొన్ని సూట్ వచ్చి పెట్టి లాగుతారు. దేన్ని? ఎందుకు? పెద్దోళ్ళు చేసినారా? మీరు చేసినారా? అక్కడ లక్ష్మక్క చేసినారా? సూర్యులో వారాకు పెరిగి పొయ్యి అంటించేది. ఎందుకంటే పొయ్యి అంటించేది రోజు కొంచెం పెరగతా ఉన్నారు అనుకుంటు దాన్ని. అది ఏమైపోతుంది? వర్షం వస్తే మొత్తము కాస్తా ఉంటుంది. ఇల్లు కాస్తా అది ఎందుకు కాదు ఓడబెడతా ఉన్నారు రోజు కూర్చొని కొంచెము. ఇప్పుడు అది ఏదో నిజంగానే దేవుడు ప్లాన్ చేసినాడేమో కానీ ఈ బతుకులు మీకు వద్దులేమ్మా, ఇక అన్నీ కూడా ఏమంటారో మీకు గ్యాస్ కావాలని చెప్పేసి ఏదో గ్యాస్ దేవుడు పెట్టినాడు అనుకోండి. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చేసినాయి. ఈ గ్యాస్ పొయ్యిలు వచ్చేసినా కానీ అది కూడా మనకు ఒక బతుకమే. ఎందుకంటే ఏదైనా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఆడే నిలబడుకోవాలి, లేకపోతే ఏమైపోతుంది? పొంగిపోయేదో మాడిపోయేదో ఏదో కూడా జరుగుతుంది. కాబట్టి ఆడే ఉండాలి. దానికి మించిపోయింది జ్ఞానం. ఇప్పుడు ఏమంటే కొన్ని డేక్షాలు ఎట్లా పోయింటాయంటే అన్నం డేక్షాలు అన్నీ కూడా లోపల నల్లగా అయిపోయింటాయి. ఒక 2 గ్లాసులు బియ్యం వేస్తే అర్ధ గ్లాసు అన్నం వస్తుంది. మిగతా బియ్యం ఎక్కడుంది? అన్నము మాడిపోయి డేక్ష కలిపి ఏమంటే ఏమి అట్లా పొయ్యి వస్తేనే అంతసేపు మాడిపోతుందా?
ఈ పొయ్యి మీద పెట్టేసి పెత్తనాలు చేసుకుని ఎక్కువ కదా, ఆ పెత్తనాలు ఉండిపోతారు, ఆ మాడిపోయిన పెడతారు. ఏమే రోజు ఇంతేనా నీ బ్రతుకంటే, నువ్వు చేయి చూద్దాం నీ తెలుస్తుంది, ఎక్కడ కొంచెం చేస్తే నీ తెలుస్తుంది. అప్పుడే కూడా వచ్చేస్తాయి అక్కడ. సరేలే మాడ గీత వాడు కోకొని ఎక్కడో మొత్తానికి తినాల్సిన తప్పదు. అది పోయి మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే దాని నుంచి మళ్ళా కొంచెం ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు ఏ ప్రమోషన్ అది అమ్మా? గట్టి చెప్పండి అమ్మా. రైస్ కుక్కర్. ఏ కుక్కర్ అదే? కుక్కర్. ఏ కుక్కర్ అదే? రైస్ కుక్కర్ అదే. దాన్ని నాకు తెలియదు, మొదట్లో నాకు తెలియదు నిజంగానే. ఒక ఇంటికి ప్రేరికి పోయినా, పోతే ఉండండి బ్రదర్ బియ్యం పెట్టేసి వస్తాను అని చెప్పింది. సరే అని చెప్పి నేను కూర్చొని ఉన్నాను. పోయి పెట్టేసి వచ్చేసి నేను స్టార్ట్ చేయండి ఏంటంటే, నాకు ఒకటి ఏమంటే ఆడ పెట్టేసి వచ్చింది, ఇక్కడ కూర్చుంటే ఏమవుతుంది అక్క, అది మాడిపోతుంది ఏమవుతుంది. అదంతా ఏమి లేదులే, ప్రార్థన అయిపోయే కొందరికి అన్నం అయిపోతుంది. ఏమైపోయే కొందరికి ఎట్లయిపోతుంది. నాకు ప్రార్థన రోజు కొత్త, నాకు తెలియదు నిజంగానే ఎట్లయిపోతుంది. ప్రార్థన అయిపోతుంది, కన్నము కళ్ళగడ్డల్లా ఏదో ఒకటి చెయ్యాలా, తగ్గించాలా, ఈ విషయంలో పెట్టేది అవి ఉన్నాయి కదా. అయితే ఏం లేదు బ్రదర్, స్టార్ట్ చేయాలి, పర్వాలేదు. నాకు నిమ్మలంగా కోసం నాకు నిమ్మలంగా లేదు, ఆ మాడిపోయిన నాకు పెడుతుంది నిమ్మలం పోయింది నాకు. సరే తేడా పోయి చూస్తే అడిగిన ఇదేంటంటే ఇది రైస్ కుక్కర్ బ్రదర్, దీంట్లో పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోతాను, నేను వచ్చే ముందరికి ఏమైపోతుంది అంటే ఇప్పుడు రైస్ కుక్కర్ ఏం చేసి పెడతా ఉంది, రైస్ కుక్కర్ ఏం చేస్తా ఉంది, అన్నం చేసి పెడతాను. చెప్తాను నేను విషయం గురించి. పొయ్యి కాడి నుంచి గ్యాస్ దగ్గరికి, గ్యాస్ దగ్గర నుంచి ఇప్పుడు ఏడకి వచ్చింది, గ్యాస్ కుక్కర్ కాడికి వచ్చింది. అది ఏ కుక్కర్? అది రైస్ కుక్కరు. ఆ కుక్కరు రైస్ అయిపోయి గ్యాస్ అయిపోయింది అన్నమాట. హల్లెలూయా. రైస్ కుక్కర్లోన వీటిలో తింటే మన గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అవునండి, రైస్ కుక్కర్లో తింటే ఎముకలకు శక్తి ఉండదు. నేను మన ఎందుకో ఒక సర్చింగ్ చేసిన ఆ రైస్ కుక్కర్ల పైన. ఆహారము మనకు రుచించదు, అది మన కడుపు నిండుతుందే కానీ మనకి శరీరానికి ఏమాత్రం ప్రయోజనం అనేది ఉండదు. దీన్ని మనము అన్ని ఫ్యాషన్లు అయిపోయినాయి. అయితే పోతే పోయినామండి. వాక్యం ఏమంటున్నాడంటే మీరు మేలు విషయమై ఎలా ఉండాలంట? జ్ఞానం కలిగి మనం ఉండాలా. ఎలా ఉండాలా? జ్ఞానం కలిగి మనం ఉండాలా. ప్రియులారా, ఈ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే ఏదైనా సరే మేలు చేసేటప్పుడు మనకు ఉండాల్సింది ఏముండాలంటే జ్ఞానము అనేది ఉండాలి. జ్ఞానం లేకపోతే ఆ మేలు చేయలేము. ఆ మేలు చేసేటప్పుడు నేను చేస్తుంటున్నా, నేను ఎవరికి చేస్తూ ఉంటున్నా, ఎందుకు చేస్తూ ఉంటున్నా, దీనివల్ల ఏమి ప్రయోజనము, ఇవన్నీ కూడా జ్ఞానం కలిగిన వాడు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి విషయాన్ని కూడా మేలు కలిగి మనం చేయటానికి జ్ఞానంతో మనం ఉండాలి. అందుకే చూడండి, జ్ఞానం లేని వ్యక్తి నెలకు ఒకసారి జీతం వచ్చింది అనుకోండి, జీతం వస్తేనే ఏం కొనకుండా పనికిరానివన్నీ వేసుకొని వచ్చేస్తారండి. ఆటోలో వేసుకొస్తే మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడే కదా బజారికి పోయి సరుకులు తీసుకొస్తే అది తెలియలేదంటే అబ్బా ఏమైపోయినానంట మర్చిపోయినా. ఎంత జ్ఞానం మీకు, ఎంత జ్ఞానం మనకు. రోజు చేసే వంటలు కూడా తిరిగి మనకు ఇంకా చేసేది రాదు మనకి, ఇంకా రుచించేది మనకి తెలియదు మనకి. మా అమ్మ ఎప్పుడు మాకు చెప్పేది, వంట చేస్తాం మేము వంటలు, మా అమ్మ మాకు నేర్పించింది. ఆమె కొనుక్కొనే చెప్పేది, ఏదైనా ఉప్పు తక్కువ ఉప్పు రానిది. ఈ ముసలానికి ఎట్లా తెలుసబ్బా. ఆమె మనం ఏం వస్తామంటే ఎత్తుకొని గెంటెడు చాలా ఎత్తుకొని నాకుతనే ఉంటారు. కూరయ్యో కొందరికి ఏదో ఒక గంట అయిపోవచ్చుంది. ముక్కలైతే 1 కేజీ తీసుకొస్తే 200 గ్రాములైనా తినేస్తాం. ఎందుకు? ఉడికిందా లేదా అంటే ఇప్పుడున్నది. మా అమ్మ అప్పట్లో అన్ని కలిపి చేసి పెట్టేది, ఉప్పు తక్కువ ఉంది అనేది. నీకు ఎట్లా మా తెలుసు నీకు అని, నేనైనా పులుపు తక్కువ చూడ అనేది.
నేను అనుకుని ఏం ముక్కమ్మా నీ ముక్కోదే అని అంటే అది అంతే కదా, ఉప్పు కలిపి పోయి రాకపోతే కానీ అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తుంటున్నానంటే, ఒక్కసారి మనం ఏదైనా చేసేదాన్ని ప్రతి విషయంలో కూడా జ్ఞానము కలిగి మనం సాగేవారుగా ఉండాలి. జ్ఞానం కలిగి ఎప్పుడైతే మనం సాగుతామో అప్పుడు వాటి విషయంలో మనము వివేకంగా జీవించగలుగుతాం, మనము బ్రతకగలుగుతాం. దేవుడు మనకు అలాంటి కృపను మనకైన దయచేసేవాడైన. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఆలోచించాల్సింది సంఘం విషయంలో కూడా జ్ఞానము కలిగి ప్రతి వ్యక్తి కూడా ప్రవర్తించాలి. జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఎట్లా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అని అంటే, ఇప్పుడు చూడండి, మీరు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక చుమ్ముడు నీళ్ళు తాగేసి అన్నాన్ని కూర్చున్నారు అనుకోండి, అన్నం తినగలుగుతారా? ఎందుకు? కడుపు నిండుగా. నేను కొన్ని స్థలాల్లో చూసిన అట్లా ముందునే నీళ్ళు ఇచ్చేస్తారు, ఒక టీ ఇచ్చేస్తారు, ఏదో ఒకటి పెట్టేస్తారు. అన్నం కాడ కూర్చోబెట్టి తిను అంటే ఎట్లా తింటారు? కాదండి, మళ్ళీ బయట పోయి మళ్ళీ బాధపడాల్సిందే, ఏమన్నా హోటల్లో దేవ తినాల్సిందే. ఎందుకంటే ఆ నీళ్ళు పోయా తిరిగి మళ్ళీ ఏమయ్యా? ఆకలిగా. ఇంతే అండి. అంటే ఎందుకంటే అందుకని చాలా జ్ఞానంగా తింటాం దాన్ని మనం. అయితే దేవుని సంఘంలో మనకెందుకు జ్ఞానం లేదు? మనకి ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి, పాటలు పాడే సమయంలో పాటలు పాడాలి, ఆరాధించే సమయంలో ఆరాధన చేయాలి. మనం దేవుని కార్యాలు ఎప్పుడు మనం చేయాలో అదే వివేకము, జ్ఞానం అనేది. నేను గమనిస్తాను అంటాను, ప్రార్థనకి రారు, పాటలకు రారు, ఆరాధనకు రారు, వాక్యానికి వచ్చేసి సరా ముందుకు వచ్చేసిందే చేతులు పైకి ఎత్తేసి మోకాలు వేసేటారు. ఏమి? నేను తిడతానని అనుకోవద్దండి, జరిగేది చెప్తా ఉంటాను. నేను వచ్చేసి గబగబా వచ్చేసి మోకాలు వేసేసిందే చేతులు పైకి ఎత్తేస్తాను. చేతులు పైకి ఎత్తేసి అట్లే స్తోత్రం చెప్పుకుంటాను. వాక్యం చెప్పేవాడికి నాకు ఆటంకము, ముందర కూర్చున్న వాళ్ళకి ఆటంకము. ఏమనుకోవాలంటే స్తోత్రం, సరే ప్రార్థన అయిపోతానే, పక్కన అడుగుతారు, ఏం రెఫరెన్స్ చెప్పినాడు చెప్పు, ఏం వాక్యం చెప్పినాడు రెఫరెన్స్ చెప్పు. పక్క ఏం చేసేది? వాళ్ళని కోకేది అయిపోయాటికి ఏమేం చేస్తుందంటే ఎత్తుకొని ఏం కలెక్టర్ కదా, మళ్ళా ఆమెను అడిగినారు కాబట్టి ఏమేమి అవునా పెట్టుకోకండి, ఇది ఆమె తీసి చూపిస్తా దానికి. ఈ ప్రసంగం పోయా, ఆ ప్రసంగం పోయా, ప్రసంగం చేసిన నెడవైపోయా. అంతేనా జరిగేది? అంటే ఇది జ్ఞానం కలిగిన పనులు అంటారా వీటిని? దీన్ని భక్తి అంటారా? ఇది పరిశుద్ధత అంటారా? అదే సంఘంలో క్రమం అనేది ఉందా అనేది అంటే క్రమమే ఉండదు. వస్తూనే మళ్ళీ ఏం చేస్తారంటే బర్రని కూర్చి లాక్ చేసుకుంటారు. వాక్యం వినే వాళ్ళంతా మన వెనక్కి గబక్కి తిరుగుతుండే అందుకు పడిపోతారు అయినా. అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే క్రమం లేదు సంఘములో, జ్ఞానం లేదు. అంటే నేను అనుకుంటా ఒక్కోసారి ఈ జ్ఞానం గురించి మాట్లాడి ఇట్లా పనులు చేసే వాళ్ళని ఏమంటారండి? ఏమంటారు? పిచ్చోళ్ళు ఏమంటారు? నేను గౌనివారిపల్లి, అదేనా ప్రభుకుమారం? గౌనివారిపల్లేనా మీ అత్తోళ్ళదే? ఇక్కడ చేసేదని వాళ్ళు ఏం చూసారు? ఇద్దరు చూసారు. నువ్వు దొరికేదే కష్టం నాకే. ఆ ఊరికి పోయినా అంటే వాళ్ళ బావ పెళ్లి విషయం మాట్లాడితే ఆడికి పోతే ఒక పాప ఉంది, చిక్కలు పెట్టద్దు. నేను ఆడ కూర్చోన్నాను, ఆ పాప ఇచ్చేటట్టు వస్తుందండి. నాకేమో అర్థం కాదు, ఏంటి నన్నే పిలుస్తాను ఈ పాప ఇట్లా తిరుక్కొని కూర్చున్నాను నేను. వాళ్ళ పిల్లల దండమ్మ పరిగెత్తి బెదిరిస్తున్నారు, జాగ్రత్త అండి రాయి ఎత్తుకుంటున్నాను అంటే నేను అనుకున్నాను ఏమంటే మా బిడ్డకి ఇప్పుడు నేను కూడా ఏమనుకోవాలా? పాపం ఎండలో పని పాటలు చేసుకొని రావద్ద వాళ్ళు కాబట్టి పోతే పని పాపం పెట్లు టెక్కలో లేదు. మీరా టెక్కలో అబ్బో అవసరం కాలం రేపుడు పెరుకుని వెళ్ళిపోతారు కావాలంటే. అబ్బో
జ్ఞానం. అందుకే ఆ మాట నాకు నేను ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మేలు విషయమై జ్ఞానం కలిగి బ్రతకండి, జ్ఞానం కలిగి జీవించండి. సంఘము అభివృద్ధి కావాలి అనుకుంటే, నేను ఏదో ఒక గంట సేపు ఎగిరి ప్రసంగం చేసే సంఘం అభివృద్ధి కాదు. లేకపోతే వీళ్ళందరినీ నిలబెట్టి 10 పాటలు పాడిచ్చేస్తే సంఘం అభివృద్ధి కాదు. లేకపోతే ఏదో నేను కాసేపు ప్రార్థన చేసేసినంత మాత్రాన సంఘం అభివృద్ధి కాదు. మొట్టమొదటిగా సంఘములో ఉండాల్సింది క్రమము అనేది ఉండాలి. హల్లెలూయా. క్రమము అనేది ఉండాలి. క్రమము లేకపోతే ఆ సంఘము ఎప్పుడు కూడా అభివృద్ధికి రాదు. నాన్న, మీరు డ్యూటీలకు ఎన్ని గంటలకు పోతారు నాయన? ఎన్ని గంటల స్కూల్ మీకు? 9కి. ఎన్ని గంటలు పని చేస్తే ఇంటికాడ 8:30 పని చేస్తాం. ఆరాధన ఎన్ని గంటలకి? నువ్వు స్కూల్కి 1 గంట లేట్గా పోతే ఏం చేస్తావు? వద్దులే సార్, మీరు వెళ్ళిపోండి. ఎన్ని బాధలన్నా బోస కుక్కలు సంకం వేసుకుని బతికేస్తారే. దేవునికి కొంచెం జ్ఞానం లేదా? అరే, నీ సమయానికి వెళ్ళాలంటే సిగ్గన్నా లేదా మనకి? అంటే ఎందుకంత సోమరితనము, ఎందుకంత నిర్లక్ష్యము? ఎక్కడ సంఘము అభివృద్ధికి వచ్చేది? సంఘములో పరిచర్య, సంఘములో ప్రార్థన, సంఘములో దేవుని ఆరాధించటము, సంఘములో కూర్చున్నప్పుడు పాటలు పాడే విషయంలో క్రమము, ప్రతిదీ క్రమము. ఆ క్రమమే మనల్ని ఏం చేస్తుందంటే అభివృద్ధి చేసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అదే అంటూ ఉంది వాక్యము. ఈరోజు మీరు అనుకుంటున్నారు, ఈరోజు ముసలాడు బీపీ రేగింది అని. ఈరోజు బీపీ కూడా నేను చెక్ చేసుకుని ఎక్కువే ఉంది, నాకు పర్వాలేదు, అయినా వాక్యం చెప్పేస్తాను నేను. ఎందుకంటే దేవుని సన్నిధానములో, దేవుని దగ్గర మనము క్రమము లేకపోతే కనీసం నువ్వు పాలు పితికి సమయానికి వెళ్ళిపోకపోతే వాడు ఆ డైరీని మూసేస్తాడు. అమ్మ ప్రార్థన చేద్దాం అంటే అట్లే ఉండండి, నువ్వు పోయేసి పాలు వేసి వచ్చేస్తాను అంటారు. ఎందుకు? వాడు ఏం మూసేస్తాడు? డైరీని మూసేస్తాడు. నీ పాలు వేస్ట్ అయిపోతాయి, నీకు బాధ. అరే, సేవ కూడా వచ్చినాడే, ప్రార్థన నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నేను పాడిపోతాననే బాధ లేదా నీకు? ఆ భయం లేదా నీకు? ఆ భక్తి నీకు లేదా నీకు? ఆ విధానం లేదా నీకు? అంటే క్రమము లేదు అని అర్థం. అది అందుకని మేలు విషయమై జ్ఞానులను అని మాట్లాడుతూ ఉంటున్నాం. మరి మూడోది మనం చూస్తే కీడు విషయమై నిష్కాపటులనై ఉండవలనని కోరుచూ ఉంటున్నాను. కీడు విషయమై ఎలా ఉండాలంట? నిష్కాపటం కలిగి, అంటే కపటము లేకుండా ఉండాలి. అంటే అక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక కపటము అనేది ఉండినట్లయితే అదే కీడు కలిగించటం అనేది, మోసము అనేది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, నిజంగానే ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, దయచేసి నన్ను విమర్శిస్తానని అనుకోవద్దండి. ఉన్న మాటలు ఈరోజు ప్రభు నాతో మాట్లాడిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు బజారుకు వస్తారండి, లేదా ఎవరైనా ఇంటికి వెళతారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా కనపడతారు, బాగా కనపడతారు, బాగానే మాట్లాడుతూ ఉంటారు. మనసులో వారిద్దరి మధ్యన ప్రేమ ఉందా? యథార్థంగా ఉన్నారా? యథార్థంగా ఏమంటే రాకపోతే మళ్ళీ దానికోసం అంటే నాకెందుకు, ఎందుకు కూర్చుంటే బాయ్ పనిలో, అంతే కదా? అవునంటారా కాదంటారా? కాదంటే చెప్పి ఒప్పుకుంటాను నేను కూడా. అవునంటారా కాదంటారా? అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట మనం బయలుదేరేది ఒకటి ఉంటారు. ప్రియమైన దైవసేనాంగమా, నన్ను అర్థం చేసుకోవాలి. నిష్కాపటులే మనం ఉండాలి. వాక్యంలో మనం వెళుతూ ఉన్నట్లయితే మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం.
మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి 10వ అధ్యాయం 16వ వాక్యం. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని ఏం చేస్తుంటున్నాను? పంపుతున్నాను. కాబట్టి పాముల వలె వివేకమును, పాముల వలె నిష్కాపటం కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి పోతున్నారంట? ఎవరు పోతా ఉన్నారంట? గొర్రెల్ని పంపుతున్నట్టుగా. ఆ తోడేళ్ళండి, అది చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు, చాలా చక్కగా ఉంటారు, ప్రేమించినట్లే ఉంటారు, మంచిగా ఉన్నట్లే ఉంటుంది. ఎప్పుడు ఆ గొర్రె గొంతుని ఏం చేస్తుంది? అది నొక్కేస్తుందండి, అరవనీది. అది పక్కన గొర్రెకి కూడా తెలియదు ఈ గొర్రె సచ్చిందా బతికిందని. అంటే మధ్యలో ఏం తిరుగుతున్నాయి? తోడేళ్ళు ఉన్నాయి. ఈ తోడేళ్ళు ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో మనం ఎలా ఉండాలంట? పాముల వలె వివేకముగాను, పాముల వలె ఎలా ఉండాలా? నిష్కాపటులే ఉండండి అంటున్నా. పామును మీరు కొట్టండి, ఒళ్ళంతా అప్పగించుకుంటూ దొరికిపోతే, కానీ అది ఏది ఇవ్వదు? అది తల మాత్రం ఇవ్వదు సరిగ్గా. తల నేను 3 పాములు కొట్టేసాను, పెద్ద పాముల్ని. అప్పుడు కొట్టేటప్పుడు నేను చూశాను, అంత పగిలిపోయి రక్తం వస్తున్న తలకి మాత్రం చెప్తానే ఉన్నది. ఎందుకంటే తన ప్రాణం ఏడుంటుంది? తలలో ఉంటుంది కాబట్టి. నేను అదే నాయన తల మీద కొట్టరా అంటాను. ముందు దొరకలేదంటే అట్లే వేస్తూ ఉన్నాడు మన కొడుకు. ఆ రోజు ఇక్కడే చీకట్లో కొడతా ఉన్నారు, బాబులోను దిల్లు ఇద్దరు కలిసి చీకట్లో కొడతా ఉన్నారు వాళ్ళిద్దరు. పెద్ద బాబది. నాకు అనిపించా, ఏ చీకట్లో తప్పించుకుంటే ఇప్పుడు ఎక్కడ పోసి ఏం చేస్తుందో పై అయినా తరిమి కొట్టి లాస్ట్కి ఆ తల మీద రాయి వేస్తే అప్పుడు ఏమైంది? అది సచ్చింది. అంతవరకు చాలా అది అంత సచ్చినా కూడా తోక ఏం చేస్తుంది? అది తల ప్రాణం ఏడకు వచ్చింది. మన వాళ్ళు ఏమంటారు? వీటికి ఏమి తెలుసు కదా ప్రభు కుమార్? గుండెత్తి వేస్తే కదా తెలిసేది. తల ప్రాణం ఏడకు వచ్చేసింది, తోకకు వచ్చేసింది. తలని కొట్టే కొందరు అది ఏడకు వచ్చేసింది, దానికి తోకాడేసి తోక కొట్టబోతుంది, దానికి వదిలేస్తాం మళ్ళీ. అది చూడండి, ఆ పాము ఉన్న వివేకము ఈరోజు మనుషునికి లేదండి. తలని ఇవ్వదది వివేకం. అదే ఈరోజు మన తలకాలు ఏడబెట్ట వెతికిచ్చేస్తాం. నీకెందుకు నేను ఉన్నా ఏమంటే అసలు నాకేమే, నువ్వు ఉన్నావు నాకే అని అంటే అసలు అబ్బా నేనున్నా, నువ్వు ఇచ్చేసేది నేను చూసుకుంటాలే అని నేను అది చేసినాను. కాబట్టి ఏ తలకాయ 8 చోట్ల పెట్టేస్తే తలకాయ దగ్గర కొట్టించుకుని వచ్చినా నా దిల్లు పూట అంటారు దాన్ని. ఓ మాట చెప్పాలంటే తలకాయలు చాలా కోట్లు పెడతా ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకేముండాలంటే మనకేముండాలా? వివేకము కలిగి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తలకాయలు దోచొద్దండి, వివేకంగా బ్రతకండి. వివేకంగా మనం ఏం చేయాలి? మనము బ్రతకాలి. రెండోది, పామురు వలె ఎలా ఉండాలంటున్నాడు? నిష్కాపటులై ఉండండి. పావురము దాని దగ్గర కాకులు వస్తాయి, ఇంకో పక్షి వస్తుంది. ఎన్ని వచ్చినా కూడా పావురము తన గుంపు ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉంటారు. కాకి వచ్చి చేరినా కూడా కాకితో సహవాసము చేయదని. కాకి వచ్చి ఆ పీనుగుల మీద కుళ్ళిపోయిన మాంసం మీద పడి అది పీనుకొని తింటూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ప్రక్కకొచ్చి అది శాకాహారమే చేసుకుంటూ ఉంటుందండి. దాని అరుపు అనేది గట్టిగా ఉండదండి. కొంతమంది కాకులు మారిగా అరుచుకుంటారండి ఇళ్ళల్లో కూడా. కావు కావు కావని అరుచుకునే పని ఇళ్ళల్లో, సంఘంలో అరుచుకునే పనే, కాకులు అయిపోయినాయి.
పావురాలు లేవు. పావురము అనేది నిష్కాపటకముగా తనకి ఎక్కడైనా ఆ మలినం తనకు అంటుకుంటుందేమో, ఎక్కడైనా ఆ పాపం తనకు అంటుకుంటుందేమో, ఆ యొక్క పావురము ఏం చేస్తుందంటే ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ మాత్రం కూడా దొరకదు అది. అందుకని ఇక్కడ తోడేలు మధ్యకి మిమ్మల్ని పంపుతూ ఉంటున్నాను అని నేను మాట్లాడుతూ ఉంటున్నాను. తోడేలు మధ్యకి మనం వెళుతుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే వివేకంగా ఉండాలి, నిష్కాపటంగా మనము ఉండాలి అని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుని కలిగిన బిడ్డలుగా ఉండవలసిన గుణాలు. ఎందుకంటే ఈ పావురమును దాని గురించి చూస్తూ ఉన్నట్లయితే సంఘములో ఒక విశ్వాసి ఉన్నప్పుడు వారు మాటలు మాట్లాడుకునేది కానీ, బయట వెళ్ళినప్పుడు మాట్లాడుకునేది కానీ ఎలా ఉండాలంటే గన ఆత్మ సంబంధమైన విషయముల గురించి మనం మాట్లాడుకునే వారుగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనలో ఉండాలి. మన సంభాషణ అంతా కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు మన సంభాషణ ఉండాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే మునుపు క్రీస్తుని ఎరుగక మునుపు మన సంభాషణ మంచిగా ఉండేది కాదు, మన మాటలు మంచిగా ఉండేది కాదు, మన ప్రవర్తన మంచిగా ఉండేది కాదు. అయితే క్రీస్తుని ఎరిగిన తర్వాత సంఘములో చేర్చబడినప్పుడు నీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. నీ మాటలు అన్నీ కూడా ఆ మధురంగానే ఉండాలి. నువ్వు విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు లేక బయట వ్యక్తితో మాట్లాడుతుంటున్నప్పుడు నీ మాటలు ఆ వ్యక్తులని ఆకర్షించే విధంగా మాట్లాడలే. కానీ నీ నోరు ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే, నిష్ఠ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే నీవు బయట వాళ్ళేమో కానీ కుటుంబం వాళ్ళని కూడా సంఘమును కూడా దూరం చేసుకునే పరిస్థితి అయిపోతూ ఉంటుంది. నా ద్వారా సంఘం పాడవకూడదు, మీ ద్వారా సంఘం అనేది పాడవకూడదు. ఒక వ్యక్తికి మనం ఆటంకంగా ఉండకూడదు. మనం ఏమంటామంటే అందుకే కదా మేము గుడికి రాకుండా ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మనం ఆటంకం ఎందుకులే, మేము వచ్చి కూర్చున్నాం అనుకో, వాళ్ళు మమ్మల్ని చూసినారంటే వాళ్ళకి ఏమి ఉండదు, ఎందుకు నేను వచ్చి కూర్చున్నది ఎందుకు, ఆటంకం నుంచి నేనే తెచ్చిపోతాను. అప్పుడు ఎంత త్యాగమూర్తులకి, ఎలాంటి త్యాగమూర్తులు అవసరమా దేవునికి? ఆ స్థితి ఎందుకు తీసుకొచ్చి పెట్టావు అక్కడ నువ్వు? ఆ స్థితిని ఎందుకు తీసుకొచ్చావు నీవు? ఆ స్థితి రాకూడదు. మన సంభాషణ అంతా కూడా ఉప్పు వేసినట్లే ఉండాలి. మన మాటలన్నీ కూడా మధురముగా మనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఒక వ్యక్తిని ఆకర్షించే విధంగానే ఉండాలి. ప్రియమైన వారులారా, అందుకని ఈరోజు చూస్తున్నట్లయితే మాటలు ఎలా ఉంటున్నాయంటే కన్నా కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి బైబిల్లో చూస్తే. వాక్యం ఉందన్నమాట. అంటే మన మాట్లాడితే కత్తి పెట్టి పడవలసిన అవసరం లేదు, వాళ్ళు అట్లే చచ్చిపోతారు కావాలంటే. అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వారి మాటలు అనేవి అంత కఠినముగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంత కఠినంగా, ఏముందిలో కఠినంగా మాట్లాడుతున్నావు? ఏముందని కఠినంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు? ఎందుకు నువ్వు కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటావు? నీవు అది అవసరం అంటారా? ఎంతకాలం మనం బ్రతకాలి? ఎంతకాలం భూమి మీద మనం జీవించగలుగుతాం? మనం కొంతకాలమే కదా ప్రభు దగ్గర మనం జీవించేది. మనం ఈ కొంతకాలంలో కూడా ఈ లొసుగులు ఇలాంటివి మనకు అవసరమా? మనకు బైబిల్ అందుకే అంటున్నాడు కదా, హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడంటే ఒకరికి ఒకరు పురుకొలుపుకుంటూ వెళ్ళాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. సంఘము అనేది మనం చూస్తున్నట్లయితే పురుకొలుపుట, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునుట, ఒకరికి ఒకరు మనం ఆ ప్రోత్సాహకరమైన మాటలు మనం చెప్పటము. ఒకవేళ ఒక కుటుంబం సమస్యలో ఉంది, ఒక వ్యక్తి సమస్యలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా అమ్మా నీ కోసం ప్రార్థన చేస్తాను, ఏదో మోకరిద్దరురా, ఇద్దరు ప్రార్థన చేద్దాం, ప్రార్థించండి. నువ్వు ఆ వ్యక్తిని పురుకొల్పిన వ్యక్తి అవుతావు నీవు. అప్పుడు ఆ వ్యక్తికి ఎంత ఆదరణ కలుగుతుంది, ఆ వ్యక్తికి ఎంత నెమ్మది కలుగుతూ ఉంటుంది. అంతేకాని అక్కడ పోయి సమస్యలు ఉండి ఇబ్బందులు ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమంటారంటే మండే మంటలో పోయి ఏం వస్తారంట?
పెట్రోల్ పోస్తారు. మండే మంటలు మళ్ళీ ఏం కావాలా? నీకు అందుకే నీకు బుద్ధిలే, నీకు సిగ్గులే, సాగు ఇప్పుడు వాడు ఉంటాడు, దైవచూడు మరి పోతా ఉంటాడు. ఆ మాట అంటా ఉంటే ఏమిటంటే మన మాట సరిలేదు, కత్తి పొట్టు పట్టే మాటలు అది. ఏవో నీకు సిగ్గులే, నీ బిడ్డలు చచ్చిపోయి ఆస్తి పోయా, నీకు రోగం వచ్చా, ఇంకా నీకు సిగ్గు లేదా, నీకు రోషం లేదా? భార్య అంటా ఉంది ఆయన ఒకసారి తిట్టేసి చచ్చిపో, ఎందుకు నీ బ్రతుకు అది కదా బ్రతుకు అనేది అని యోగుని మాట్లాడుతూ ఉంటే అది ఏమంటున్నాడు? ప్రభు నిమిత్తము మనం అన్ని మేలేనా, శ్రమని అనుభవించకూడదా అనిందమ్మ. నీళ్ళే అమ్మా, పర్వాలేదు. ఆ యోగు గ్రంథమైన మాటలు ఉన్నాయి. ఆ మాట నోటి మాట నొప్పి తగలకుండా చూస్తానని యోగు గ్రంథంలో ఉంది. అంటే ఆయనలో ఎంత సాత్వికం కలిగి ఆయన జీవిస్తున్నాడో చూడండి. చివరికి స్నేహితులు కూడా వచ్చి ఏమంటుంది, ఏదిరా నీ బ్రతుకు, ఎందుకురా నువ్వు బ్రతుకుతాను, చచ్చిపోనా, నీ గురించి రా శాపం వచ్చేట్టు కొందరు ఊరంతా కూడా నాశనం అయిపెట్టుకున్నారా, నువ్వు చచ్చిపోరా అంటే ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభా, నా స్నేహితులు కూడా నన్ను నిందిస్తూ ఉంటున్నాను. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన మోకాల్లోని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆయన తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థన చేయక యోగుకు ఏం కలిగిందంట? గట్టిగా చెప్పమ్మా. తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఏం కలిగింది? క్షేమం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చేసేటప్పుడు ఏమంటా తెలుసునా? ఈయన ప్రభా, నా భర్త తాగేసి వచ్చేట్టుగా ఉన్నాడు, నన్ను చంపేస్తాడు, ఆ మధ్యలోని ఏడనే యాక్సిడెంట్ కాలన్నా ఇరిగిపోయి ప్రభా, అయ్యో నేను భరించలేను, ఏదో ఒకటి చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాం. లేకపోతే ఇంకో మాట ఏదో ఒకటి చెప్తా ఉంటాం. బైబిల్లో ఆ విధంగా లేదండి. యోగు క్షేమము కోరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షేమము కోరి ప్రార్థన చేసేవారే ప్రభు కావాలి. అందుకని ఈయన ఏమంటున్నాడంటే, తోడేలి మధ్యకి గొర్రెల్ని పంపుతూ ఉంటున్నాను. అయితే మీరు పాముల వలె వివేకంగాను, పాముల వలె నిష్కాపటికంగాను మీరు జీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ఎక్కడ కూడా కల్ముషం అనేది మనకు అంటకుండా మనం ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఆ విధంగా ఉంది. ప్రియమైన సంగమా, ఈరోజు ఆలోచించాల్సింది, నీవు ప్రభు దగ్గర నువ్వు ఏమై ఉంటున్నావు, ప్రభువు నువ్వు ఎలా జీవిస్తూ ఉంటున్నావు, నీ పరిస్థితి ఏమై ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తావా? ఒక్కసారి నువ్వు ఆలోచించి, అందుకే అపోస్తలుడైన పౌలు ఈ రోమా పత్రికలు రాస్తూ ఈ మాట అంటున్నాడు, మీ విధేయత వలన, విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని వచ్చి ఏం చేస్తున్నాను? సంతోషించుతూ ఉంటున్నాను. మనం ఇలాంటి విధేయత మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాన్ని బట్టి దేవుడు ఏ చేయగలుగుతాడంటే అయినా సంతోషించగలుగుతా. ప్రభు చిత్తమైతే, ప్రభు కనిపిస్తే ఇందులో చాలా ఉన్నాయి. విశ్వాస పరిమాణం సంఘం ఎలా సంపాదించుకుంటుంది, కుటుంబాలు ఎలా విశ్వాస పరిమాణం సంపాదించుకుంటారనేది ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూసుకుందాం. మోకరిద్దామా? ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకందరికీ కూడా ఆయన కృపని దయచేయని, మనలందరినీ ప్రభు నడిపించని, ఆయన కార్యములన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలే ప్రభు మనకైనా చేసేవాడైనా. హల్లెలూయా. నీలో విధేయత కలిగి నువ్వు జీవిస్తూ ఉంటున్నావా? విధేయతను చూస్తే దాన్ని చూసిన తర్వాత సంతోషిస్తున్నాను అంటున్నాను. మనల్ని బట్టి ప్రభు సంతోషించాలి, మనల్ని బట్టి సంఘము సంతోషించాలి, మనల్ని బట్టి కుటుంబము సంతోషించాలి.
నిజంగా అలాంటి ప్రవర్తన మనకు అవసరం. అలాంటి జీవితం మనకు అవసరం. ప్రియులరా, విధేయత. ఈరోజు నా మాటలు మీకు నొప్పి కలిగింటాయి, బాధ కలిగింటాను, నా మీద కోపం కూడా మీకు వచ్చింటాను. అయినా పర్వాలేదు, కానీ ప్రభు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటున్నాను. విధేయత లేకపోతే చాలా కష్టం. అందుకని ఒక ఉపమానం యేసయ్య అంటున్నాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుని పిలిచి పొలంలోకి వెళ్ళి రమ్మన్నాడు. పెద్ద కుమారుడు వెళ్ళొస్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. చిన్న కుమారుని పిలిచి అన్నాడు, పొలంలోకి వెళ్ళిరా అన్నాడు. నేను వెళ్ళను అని చెప్పి పొలం దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చాడు. ఇందులో ఎవరు విధేయత చూపించారు అని అంటే చిన్న కుమారుడే. ఈరోజు చాలా మంది విధేయత చూపించినట్లే ఉంటారు, లోపడినట్లే ఉంటారు, కానీ కార్యసాధన చేయలేదు. కార్యరూపంగా చూపెట్టలేము మనం పోతూ ఉంటున్నాం. ఆ కార్యాలు అనేది జరగలేకపోతూ ఉంటున్నాయి. ప్రియమైన సంగమా, ఈరోజు నన్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే కన్నా విధేయత కలిగిన వారు రంగాన్ని చూచి ఆయన సంతోషపడాలి. మనము మేలు విషయమై జ్ఞానం కలిగి, కీడు విషయంలో నిష్కాపటం కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉంటున్నాం. ఆ కీడు మన దగ్గర అంటకుండా, మన ద్వారా ఇంకొకరు కీడు వెళ్ళకుండా జాగ్రత్త పడి మనం ఉండాలి. అదే ప్రభు కోరుకుంటున్నాం. అప్పుడే సంఘము కానీ కుటుంబము కానీ అభివృద్ధికి రాగలుగుతారు. కృప కలిగిన మా ప్రభు, నీతిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నాయన దేవా, నా తండ్రి, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీరు స్తుతిస్తూ ఉంటున్నాం. బలపరచండి, మీ కృపతో నింపండి. మీ నామ మహిమాత్మే మమ్మల్ని నిరూపించిన అయ్యా, మాలో విధేయతను దయచేసి మమ్మల్ని చూచినప్పుడు మమ్మల్ని గురించి మీరు సంతోషించాలి ప్రభా. మేము జ్ఞానం కలిగి ఉండాలని, నిష్కాపటలై ఉండాలని ప్రభా, ఈ విషయాన్ని మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు. ప్రతి విషయంలో ఘనత, మహిమ, ప్రభావం మీకు నాయన యేసు నామమున ప్రార్థన చేసేడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పించుకుందాం.